అంటే మీరు జాగా కొనాలంటే హైదరాబాద్ చుట్టుముట్టు అది మా దగ్గరనే. ఎందుకంటే అలాంటి ఆఫర్స్, అలాంటి ఒక బంగారం లాంటి భూమి మీకు ఎక్కడ దొరకదు. అది మా దగ్గరనే దొరుకుతుంది విత్ బెస్ట్ ఆఫర్స్. అండ్ ప్రతి ఒక్కరికి అంటే అన్ని క్లాసెస్కి, మిడిల్ క్లాస్, హైయర్ మిడిల్ క్లాస్, హై క్లాస్ అందరికి, ఒకవేళ లో క్లాస్ వాళ్ళు కూడా కొంచెం ధైర్యం చేసి భూమి కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం వీఆర్ దేర్. ఆయన్నే మన సంతోష్ గారు 46acres.com MD అండ్ ఫౌండర్. ఆయనతో మాట్లాడడానికి నేను తయారుగా ఉన్నా. కాబట్టి మీరు కూడా ఇనేషియల్ ఎంట్రీ మస్తు ముచ్చట్లు ఉన్నాయి మావి. నమస్తే అండి. నమస్తే మేడం. మీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ద మోస్ట్ డెవలపింగ్ ఏరియాల, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ పడుతున్న ఏరియాలనే నేను ఇప్పుడు వరకు ఇనుకుంటూ వచ్చిన. ప్రతి ప్రాజెక్ట్ అట్లే ఉండే మీది. సో ఇప్పుడు రీసెంట్గా ఉన్న ప్రాజెక్ట్స్ ఏంటి, అవి ఎక్కడెక్కడ ఉన్నాయి, దాని చుట్టుపక్కల ఏరియా ఎట్లా డెవలప్ అయిపోతుంది? సో ముఖ్యంగా మనం ఈ ప్రాజెక్ట్ని డిస్కస్ చేయబోయే ముందు అసలు హైదరాబాద్ చుట్టుపక్కల ఏ ఏరియాకు బాగా డెవలప్ అవుతుందో నేను ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో ముఖ్యంగా మనం ఇక్కడ ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏ హైవే, ఇప్పుడు సపోజ్ హైదరాబాద్ చుట్టుపక్కల ఒక 10 రకాల హైవేస్ ఉన్నాయి. లైక్ బెంగళూరు హైవే, విజయవాడ హైవే, ముంబై హైవే, కరీంనగర్ హైవే, వరంగల్ హైవే, ఎన్నో హైవేస్ ఉన్నాయి కదా. ఏ హైవే తీసుకున్నా ఏ రోడ్కి అయితే రైల్వే ట్రాక్ ఉందో ప్యారలల్గా ఆ హైవే మాత్రం నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల చూస్తే మనకు 3 హైవేస్ కి మనకు రైల్వే ట్రాక్ ఫెసిలిటీ ఉంది. ఒకటి ముంబై హైవే, రెండోది వరంగల్ హైవే, మూడోది బెంగళూరు హైవే. ఈ 3 హైవేస్ ఎవర్ గ్రీన్ అండి. మీరు ఏ ఇండస్ట్రీ హబ్ వచ్చినా, ఏ ఏరియా వచ్చినా ఆ రైల్వే ట్రాక్ ఉన్న ఈ 3 హైవేలు ఫుల్ డెవలప్మెంట్ అవుతాయి. సో మనకు అన్ని చోట్ల ప్రాజెక్ట్స్ ఉన్నాయి, బట్ ముఖ్యంగా మా ఫోకస్ మాత్రం ఈ 3 హైవేల వినే ఉంది. సో ఈ 3 హైవేస్ ని ముఖ్యంగా ఫోకస్ చేయడానికి స్పెషల్ కారణాలు ఏమున్నాయి? సో ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక ఇండస్ట్రీ క్యారిడర్, ఎందుకంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కి ఈజీ ఉంటుంది కాబట్టి. రెండోది ట్రాన్స్పోర్టేషన్. ఒక పబ్లిక్ కి ఇవాళ సిటీలో కొనుక్కోవాలంటే ఇల్లు ఒక అపార్ట్మెంటే 1 నుంచి 1.5 కోటి ఉంది. కొంచెం అవుట్స్కట్స్ వెళ్ళి కొనుక్కుంటే ఇల్లు కొనుక్కోవాలన్నా మినిమం 1.5 కోటి 2 కోట్లు ఉంది విల్లా ఓఆర్ఆర్ బయట. ఇంకొంచెం దూరం వెళ్ళి కొనుక్కోవాలనుకుంటే మీరు 50 లక్షల్లో ఇల్లు రావచ్చు, లేదా ₹1 కోటి ఇల్లు రావచ్చు తక్కువ బడ్జెట్ లో. పెద్ద సువిశాలమైన స్థలంలో మంచి ఫామ్ హౌస్ లాంటి ఇల్లు కొనుక్కోవాలంటే కొత్తగా వచ్చి తిరుమల దగ్గరికి వెళ్ళాలి. అయితే దూరం వెళ్ళి కొనుక్కుంటాం, కానీ సిటీకి రావాలంటే మళ్ళీ కనెక్టింగ్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి రైల్వే ట్రాక్ ఉన్న చోట కొనుక్కుంటే ప్రజలకు ట్రాన్స్పోర్టేషన్. మీరు చూడండి, చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇప్పటికి కూడా హైదరాబాద్ కానీ వరంగల్ కానీ చాలా అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు ఉన్నారు. ఓన్లీ బికాస్ ఆఫ్ ట్రైన్ ఉంది కాబట్టి. మ్యాక్స్ 1.5 hour జర్నీలో ఎక్స్ప్రెస్లు కానీ, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు కానీ, లేదా లోకల్ ట్రైన్స్ కానీ వస్తుంటారు. సో ఈ విధంగా ఈ 3 హైవేలకు ఎందుకు భూమి ఉందంటే, కొత్తగా ఏర్పడే RRR రీజన్ లింక్ రోడ్ తర్వాత కూడా మనం పోయి ఇల్లు కట్టుకున్నా అక్కడ ఉండే ట్రైన్ ఫెసిలిటీ ఉంది కాబట్టి మ్యాక్స్ 1 hour లో మనం హైదరాబాద్ రావచ్చు. ట్రైన్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళు వాడే ఒక గొప్ప గాడి. సో ఇక్కడ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏ రేంజ్ లో ప్రాజెక్ట్స్ ఉన్నాయి?